బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జవహర్ నగర్ పరిధిలో జరిగిన కుక్కల దాడిలో చిన్నారి మృతి అందరినీ కలిచివేసింది. మృతిలో కుక్కలపై తీసుకుంటున్న చర్యలేంటి, ఇలాంటి ఘటనలు జరగకుండా ఏం చేస్తున్నారు అనే దానిపై చర్చ మొదలైంది. ఈ ఘటనపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటివి మళ్లీ రిపీట్ అవ్వద్దని అధికారులకు సూచించారు. వీధి కుక్కల బెడదను అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను అప్రమత్తం చేశారు సీఎం. వీధి కుక్కల ఇబ్బందులున్న ప్రాంతాల్లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి రెడీగా ఉండాలని అధికారులకు సూచించారు. కాల్ సెంటర్ లేదా టోల్ ఫ్రీ నంబర్స్ ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చిన్నారులపై వీధి కుక్కల దాడులను అరికట్టడానికి పశు వైద్యులు, బ్లూ క్రాస్ వంటి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. వీధి కుక్కల దాడి ఘటనలను నివారించడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు సీఎం రేవంత్. బస్తీలు, కాలనీలకు సంబంధిత వార్డు కమిటీల సహకారం తీసుకోవాలని జీహెచ్ఎంసీ, మున్సిపల్ అధికారులను సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాలతో జీహెచ్ఎంసీ కుక్కల రెస్క్యూ బృందం రంగంలోకి దిగింది. ఇక జవహర్ నగర్లో తిరుగుతున్న వీధి కుక్కలను తరలించారు జీహెచ్ఎంసీ సిబ్బంది. కుక్కల బెడద నివారణకు జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నంబర్ 0402111111 నంబర్కే ఫోన్ చేయాలని సూచించింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, చెప్పండి, ఇప్పుడు కుక్కల నివారణకు అటు గవర్నమెంట్ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? సత్తాజ్, మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి మేడ్చల్ శివార్లో ఉన్న జవహర్ నగర్లో అయితే ఉన్నాం. మనం చూడవచ్చు ప్రస్తుతం మొన్న సాయంత్రం సుమారు అందాజా 6:30 సమయంలో ఏదైతే విహాన్ అనేటువంటి 17 నెలల బాబుపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరచడం జరిగింది. అనంతరం ఇక్కడ గుర్తించినటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో హుటాహుటిన స్థానిక హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగింది. అక్కడ పరిస్థితి విషమించడంతో అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి గాంధీ ఆసుపత్రికి విహాన్ను తరలించడం జరిగింది. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ విహాన్ మృతి చెందడం జరిగింది. విహాన్ మృతి అనేది ఒక్కసారిగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కలిసివేసింది. ఈ యొక్క ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. ఎందుకంటే 17 నెలల వయసున్నటువంటి అభం శుభం చెల్లైనటువంటి చిన్నారి ఎవరైతే ఉన్నారో వీధి కుక్కల దాడిలో గాయపడడంతో పాటు మృతి చెందడం జరిగింది. ఆ సందర్భం మనం ప్రస్తుతం విహాన్ ఇంటి ముందే ఉన్నాం. విహాన్ సంబంధించినటువంటి మృతదేహాన్ని తమ స్వగ్రామమైనటువంటి సిద్దిపేటకు తీసుకువెళ్లిన క్రమంలో ఇంటి ముందు విహాన్ను కుక్కలు ఏ విధంగా గాయపరిచాయనేటువంటి ఒక ఫోటోను కూడా ఇక్కడ పెట్టి తన మృతి పట్ల అయితే శ్రద్ధాంజలి తెలిపే విధంగా కుటుంబ సభ్యులు ఇక్కడ ఒక ఫోటోను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కాలనీ వాసులంతా కూడా జవహర్ నగర్ కాలనీ వాసులందరూ కూడా ఈ యొక్క ఘటన నుంచి కోలుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే 17 నెలల చిన్నారి విహాన్ మృతి అనేది ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో ఇక్కడ ఇలా కలిసి వేసింది. స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి వాళ్ళ కుటుంబానికి కొంత ధైర్యాన్ని కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూడవచ్చు జవహర్ నగర్ పరిధిలో ఉన్నటువంటి కార్పొరేషన్ సంబంధించినటువంటి కార్పొరేటర్ కూడా వచ్చారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్థానికులకు ఇక్కడ ఆర్థిక సాయం, మేడం చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు పరిస్థితి ఏ విధంగా చూస్తారు ఇక్కడ జరిగిందని? అంటే నేను ఈ డివిజన్ లోకల్ కార్పొరేటర్ని. అయితే ఇక్కడ ఏదైతే మాకు కొరత ఉందో ఆల్రెడీ మున్సిపల్ కార్పొరేషన్లో చెప్పడం జరిగింది. అయితే వీళ్ళు ఒక 2-3 మంత్స్ బ్యాక్ కూడా నా దగ్గరకు వచ్చేసి ఇట్లా కుక్కలతో ఇబ్బందిగా ఉంది, కొంచెం లైట్స్ కావాలి అని చెప్పడం జరిగింది. ఇదే తీసుకెళ్ళి మేము మున్సిపల్ కమిషనర్ గారికి ఇవ్వడం కూడా జరిగింది. అయితే లేట్ జరిగింది అనేది మాత్రం వాస్తవం. అయితే ఎలాంటి చర్య తీసుకోలేకపోయినారు. అయితే దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. ఫండ్ లేకపోవడం, మాకు ఇక్కడ జిహెచ్ఎంసీ నుంచి ఈవెన్ కుక్కల్ని పట్టుకెళ్ళడానికి వ్యాన్స్ రాకపోవడం, ఆల్రెడీ బిల్స్ పెండింగ్ ఉండడం వల్ల వాళ్ళు కూడా రాలేకపోయారు. సో అనేక రీజన్స్ ఉన్నాయి. ఇక్కడ లైట్స్ ఇవి కూడా కరెక్ట్గా లేకపోవడం కూడా జరిగింది. అయితే రిపేర్స్ చేయించి పెట్టించిన మళ్ళీ 2-3 డేస్కి మళ్ళీ ఇష్యూ రావడం కూడా జరిగింది. అయితే వీళ్ళు నాకు రిపోర్ట్ చేసిన వెంటనే ఇమీడియట్గా చేయించే ప్రయత్నం అయితే చేసాం. కానీ ఏదైతే జరిగిందో వెరీ అన్ఫార్చునేట్. అంటే ఈవెన్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి ఒక సంఘటన నా డివిజన్లో జరుగుతుందని. చాలా బాధాకరంగా ఉంది. అయితే ఏది చేసినా అలా బాధ మాత్రం తీర్చలేనిది. అయితే ఏదైతే కొంచెం ఆర్థిక సహాయం చేయాలి అనే ఒక ఉద్దేశంతో వీళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న మేడ్చల్ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ వజ్రేష్ యాదవ్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా పాజిటివ్గానే స్పందించారు. ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటిపైన కూడా రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా యాక్షన్ తీసుకుందామని చెప్పారు. అయితే ఈరోజు 10:30కి కూడా మున్సిపల్ కార్పొరేషన్లో అత్యవసర మీటింగ్ పెట్టుకొని సమావేశం జరిగి కార్పొరేటర్స్ అందరితో చర్చించి వీళ్ళకి
ఏదన్నా బాధిత కుటుంబానికి ఏదైనా న్యాయం చేయాలనే ఒక ఇంటెన్షన్తో వాళ్ళతో ఇప్పుడు అత్యవసర మీటింగ్ పెట్టడం జరిగింది. సో ఇప్పటికే చూడవచ్చు మేడం, విహాన్ మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా స్పందించడం జరిగింది. అంటే దీన్ని చాలా దారుణమైన ఘటనగా భావించడం జరిగింది. కొంతవరకు వారికి ఆ కుటుంబానికి కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పింది. అంటే ఏ విధమైనటువంటి, ఎందుకంటే వాళ్ళు బతుకు తెరువు కోసం ఇక్కడికి రావడం, ఏ విధంగా సహకారం అందించే అవకాశం ఉంది? డెఫినెట్గా ఈ విషయంపై వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాము. ఏదైతే బాధిత కుటుంబం అంటే వాళ్ళకి తీర్చలేని లోటు, ప్రభుత్వం ఎంత హెల్ప్ చేసినా వాళ్ళకి బాధగానే ఉంటుంది. బట్ వాళ్ళకి ఏదన్నా ఆర్థికంగా సాయమే కాకుండా ఏదైనా జాబ్ పెట్టించడం, వాళ్ళకి ఇక్కడే డబుల్ బెడ్రూమ్ ఏదైనా అలొకేట్ చేసేలా కూడా కృషి చేస్తామని చెప్తున్నాం. సో అంటే మేడగా చూస్తున్నాం మేడం, నిన్న 17 కుక్కలు దాడి చేయడం జరిగింది. కుక్కల నివారణ కూడా కొంతవరకు రెస్క్యూ చేస్తున్నారు. ఇంకా మరికొన్ని కుక్కలు కూడా ఉంటాయంటారు. వీటి మీద ఎలాంటి చర్యలు ఉండబోతాయి భవిష్యత్తులో? డెఫినెట్గా అంటే జవహర్ నగర్ అనేది 1,00,000 జనాభా ఉన్నారు. అయితే ఇంచుమించు ఇక్కడే డంపింగ్ యార్డ్ ఉండడం వల్ల కూడా మాకు కుక్కలతో ఎక్కువ ఇబ్బంది జరుగుతుంది. డంపింగ్ యార్డే ఒక ప్రాణాంతకమైన వ్యాధులన్నీ తీసుకొస్తుందంటే కుక్కల్ని కూడా తీసుకొచ్చి పెట్టింది. అయితే ఇది ఏదైతే జీవో ఉందో కుక్కల్ని ఏం చేయకూడదు అనేసి, అయితే వీటికి మేము ఇంకోటి బ్లూ క్రాస్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. నిన్ననే ఒక 2 వ్యానిటీ వ్యాన్స్ వచ్చేసి కుక్కల్ని కూడా తీసుకెళ్ళి, అయితే ఇది నివారణ చర్య అయితే ఖచ్చితంగా కాదు. ఏదన్నా కుక్కల కోసం ఇక్కడే ఆల్రెడీ హెల్త్ కేర్ సెంటర్, యానిమల్ కేర్ సెంటర్ అనేది శంకుస్థాపన చేశారు, కానీ దాన్ని ఏది కార్యరూపం దాల్చలేదు. దానిపైన కూడా మేము ఆల్రెడీ మున్సిపల్లో ఈరోజు చర్చించబోతున్నాము. అండ్ ఈ కుక్కల గురించి అయితే మాత్రం డెఫినెట్గా ఏదైనా పెద్ద ఎత్తునే కార్యాచరణ చేసి దీన్ని నివారించే ప్రయత్నం చేస్తాము. దాని గురించి డిస్కషన్ కూడా చేస్తాము. అలాగే రేవంత్ రెడ్డి గారికి కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి, డంపింగ్ యార్డ్ వల్ల ఇక్కడ అభద్రతా భావంతో జనాలు ఉన్నారు, ఇక్కడ డ్రగ్స్ విషయం కూడా చాలా ఎక్కువ అయిపోతుంది. ఈ విషయం పైన కూడా మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆయనతో మాట్లాడి డెఫినెట్గా పాజిటివ్గా స్పందిస్తారని కోరుకుంటూ అదే ఎక్వైర్ చేస్తున్నాము. బికాజ్ అంటే ఇక్కడ జనాలు ఎక్కడ మీరు చూస్తే ఇదంతా నిర్మానుష్య ప్రాంతంగా ఉంది. అయితే ఇక్కడ గంజాయి ఇది డబుల్ బెడ్రూమ్ అలొకేట్ చేశారు, కానీ ఇక్కడ వాటర్ సప్లై లేదు, కరెంట్ లేదు. సో అలొకేట్ అయిన వాళ్ళు వచ్చి ఉండడానికి కూడా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఇది గంజాయికి ఒక రెడ్ స్పాట్గా మారిపోయింది. ఎక్కడెక్కడో గంజాయి తీసుకుంటారో ఇక్కడ వచ్చి ఇబ్బంది పెడుతున్నారు అనేది కూడా మా దృష్టికి వచ్చింది. మేము ఆల్రెడీ పిఎస్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే పిఎస్లో సార్ ఏం చెప్పారంటే, ఇది ఈవెన్ తల్లిదండ్రులు కూడా దీనిపైన ఏమంటారు ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళ పిల్లలు ఎక్కడ వెళ్తున్నారు, ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అనేది చూసుకోవాలి అని చెప్పారు. అదేవిధంగా మేము ఇక్కడ ఒక ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేసి వీళ్ళందరికీ కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని, ఇక్కడ వాలంటీర్స్ని కూడా కొంతమంది యూత్ని ఇనిషియేటివ్ తీసుకొని ఇలా పార్టిసిపేట్ చేసేలాగా, ఎక్కడైతే డ్రగ్స్ తీసుకుంటున్నారో వాళ్ళందరినీ నివారించేలాగా ఈవెన్ ఇక్కడ ఉన్న యూత్ కూడా మాకు సపోర్ట్ చేస్తామని చెప్పారు. అలాగే వాలంటీర్స్ లాగా ఒక 10-15 మెంబర్స్ని తీసుకొని ఎవ్రీడే నైట్ ఈ రోజు ఒక 2 మెంబర్స్ చేస్తే రేపు ఒక 2 మెంబర్స్ లాగా ఇక్కడ ఏదైతే హాట్స్పాట్స్ ఉన్నాయో అవన్నీ రిపోర్ట్ చేసి అక్కడ నుంచి డ్రగ్స్ కూడా నివారణ చేసే విధంగా మేము ప్రయత్నిస్తాం. సో ఇది పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే జవహర్ నగర్లో ఇటు కుక్కల బేడతో పాటు ఇదంతా కూడా నిర్మానుష్య ప్రదేశం కావడంతో సాయంత్రం కాలంలో అయితే గుర్తు తెలియని వ్యక్తులు చాలామంది కూడా గంజాయి తీసుకున్నటువంటి వ్యక్తులు కూడా ఇక్కడికి వచ్చేయడం వల్ల స్థానికులు ఉన్నటువంటి ప్రజలకు కూడా కొంత ఇబ్బంది జరుగుతున్నటువంటి అంశాలు కూడా ఇక్కడ ఈ కార్పొరేటర్ దృష్టికి రావడంతో పాటు దీనిపైన సుదీర్ఘంగా ఇటు జవహర్ నగర్ మేయర్ పరిధిలో కూడా ఈ యొక్క ఇష్యూస్ను చేయడంతో పాటు ఇక్కడ నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏదైతే గత ప్రభుత్వం నిర్మించిందో వాటికి పూర్తి స్థాయిలో వసతులు కల్పించకపోవడం కారణంగా అయితే ఇక్కడ ప్రజలు ఉండలేని పరిస్థితి కావడంతో ఇది కొంత ప్రజాదరణ ఎక్కువ లేని పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా నిర్మానుష్యంగా, ఇక్కడ చెట్లు చెదలు గుట్టలు రాళ్ళు ఇవన్నీ ఉన్న కారణంగా అయితే ఇటు డంపింగ్ యార్డ్ కూడా ఉండడంతో డంపింగ్ యార్డ్తో ఇటు కొన్ని రకాలైనటువంటి జబ్బులు వ్యాధులతో పాటు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కుక్కల ద్వారా కూడా ఇట్లా ప్రజలు ఇబ్బంది పడడం జరుగుతూ ఉంది. ఈ ఘటన ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో చాలా బాధాకరమైన చెప్తున్న నేపథ్యంలో అయితే ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అండగా ఉంటాము, జరిగినటువంటి ఒక ఘటన పట్ల అయితే వారు కూడా సానుభూతిని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అయితే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఎవరైతే మన విహాన్కు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నారో వారికి ప్రభుత్వం అండగా ఉండే విధంగా చూస్తాం. ఖచ్చితంగా వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడంతో పాటు వాళ్ళు ప్రస్తుతం ఏదైతే ఉన్నటువంటి ఇల్లు ఉందో వాళ్ళ సొంత ఇల్లు కూడా కాదు, వాళ్ళ లక్ష్మి అని ఎవరైతే ఉన్నారో విహాన్ తల్లి తన సోదరుడికి సంబంధించినటువంటి నివాసంలో ఉంటున్న నేపథ్యంలో వారికి కనీసం ఉండడానికి కూడా నీడ లేని పరిస్థితిలో అయితే వారికి ప్రభుత్వం నుంచి కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరూ కూడా అండగా నిలబడి వారి కుటుంబాన్ని ఆదుకుంటామనేటువంటి ఒక భరోసాను కల్పించేటువంటి ప్రయత్నం అయితే విహాన్ ఇంటి వద్ద అయితే కొనసాగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏం చేయాలో పాల్పోలేని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ గతంలో ఇక్కడ మనం చూసినట్లయితే జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో కొంత నిధుల కొరత ఉన్న కారణంగా అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అన్ని రకాల ఏర్పాట్లు కల్పించడంలో కొంత ఇబ్బంది జరిగినప్పటికీ కూడా చాలా వరకు ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి ఒక్కొక్కటిగా
ఇక్కడ వాళ్ళంతా కూడా ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకునే దిశగా అయితే వాళ్ళు చర్యలు తీసుకునేందుకైతే ఇక్కడ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మనం ఇక్కడ ఈ యొక్క కాలనీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఉన్నాడు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఈ ఘటన అయితే జరిగింది, 17 ఏళ్ల బాబు చనిపోయిండు అంటే రానున్న రోజుల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు ఆశిస్తున్నారు? ఈ కాలనీలో ఇక్కడ చెత్త వేస్తున్నారండి. చికెన్ షాపులకు సంబంధించి కోళ్ళ చెత్త తీసుకొచ్చి వేస్టేజ్ అంతా ఇక్కడ వేస్తున్నారు. అది తీపించాలి. మళ్ళీ ఆ షాపుల వాళ్ళందరికీ వార్నింగ్ ఇవ్వాలి, నోటీసులు ఇచ్చి అక్కడ ఏ చెత్త జరిగినా ఈ ఏరియాలో ఏ చికెన్ షాపులు అయితే ఉన్నాయో వాళ్ళందరి మీద చర్య తీసుకునేలాగా చేయాలి. ఇంకక్కడ వేస్ట్ కొంతమంది ఆ చెత్త వేయటం మూలంగా లోకల్ క్యాండిడేట్స్ కూడా కొంతమంది ఇక్కడ వేస్తున్నారు. వేరే బండ్లు కూడా తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు చెత్త. ఆ చెత్త ఇక్కడ ఇమీడియట్గా ఇక్కడ నుంచి పూర్తిగా తొలగించాలి. గంజాయి టీం వచ్చేసి మొత్తం అంతా ఇక్కడ మెయిన్ ప్రాబ్లం అదే, పెద్ద అడ్డాగా పోయింది. ఇక్కడ వాళ్ళని ఎవరిని కదిలించాలన్నా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇక్కడ కాలనీలో ఎక్కువ లేడీస్ ఉంటారు, అందరూ పనులు చేసుకుంటానికి ఇక్కడ ఉంటారు. అంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గంజాయిని నిర్మూలించడం కోసం డయల్ 100కి సమాచారం ఇవ్వాలని చెప్తుందిగా, మీరు ఎప్పుడన్నా అలా సమాచారం ఇచ్చే ప్రయత్నం చేశారా? పోలీసులు ఏ విధంగా రెస్పాండ్ అయినారు గంజాయి అరికట్టడానికి? ఆల్రెడీ ఇదివరకు 7:30-8 గంటలన్నర టైంలో మేము కాల్ చేస్తే, అన్న ఇక్కడ ఉన్నారు కొంతమంది సార్, మీరు వచ్చి వాళ్ళని భయపెట్టండి అంటే సరే వస్తామన్నారు. 2 గంటల తర్వాత వచ్చారు, అప్పటికి వాళ్ళు వెళ్ళిపోయారు. అది పరిస్థితి. పోలీసులు అయితే చాలా నిర్లక్ష్యం. ఈ కాలనీ అంటే నిర్లక్ష్యమో మరి ఏరియా అంటే నిర్లక్ష్యమో తెలీదు. అంటే మామూలుగా సాయంత్రం వెళ్ళగానే మహిళలు బయటికి రావడానికి కూడా భయపడే పరిస్థితులు ఉంటాయంటున్నారు. అంటే ఏ విధంగా ఉంది ఇక్కడ పరిస్థితి? ఏ విధంగా అంటే ఇప్పుడంతా ఇదంతా నిర్మానుష్యమైన ప్రాంతం. ఇక్కడికి వచ్చి మందు తాగడం, గంజాయి తాగడం, ఇట్లా ఇల్లీగల్ కార్యక్రమాలు అమ్మాయిలతో తీసుకుని రావడం ఇలా అయింది. ఇప్పుడు ఉండేదంతా లాస్ట్గా ఉండేది, అంతా లాస్ట్ బస్తీ. ఇక్కడ ఏమైందంటే ఆడవాళ్ళు ఇంట్లో మగవాళ్ళు అందరూ పనికి వెళ్ళిపోతారు, జెంట్స్ మాత్రమే ఉంటారు. ఈ గంజాయి వాళ్ళు డోర్లు కొట్టడం, పారిపోవడం ఇట్లా చేయడం అయింది. ఆల్రెడీ గతంలో కూడా ఇక్కడ ఈ రిమర్నేషన్ ప్రాంతంలో మడ్డలు కూడా జరిగినాయి. అట్లా జరిగిన విషయాలు కూడా ఉన్నాయి. తీసుకొచ్చి చంపేయడము, ఆడవాళ్ళని కాల్ చేయడము, వేరే దగ్గర మడ్డలు చేసి ఇక్కడ చేయడము, అట్లా చాలా జరిగినాయి. సో అన్న మీరు చెప్పండి, ఇక్కడ మొన్న బాబు పైన సాయంత్రం 6:30 సమయంలోనే దాడి చేయడం జరిగింది కుక్కలు. ఆ టైంలో మీరు ఎవరైనా స్పందించారా? అసలు ఎలాంటి ఏ విధంగా జరిగింది? ఆ రోజు నేను షాప్కి వెళ్ళేసి వచ్చాను సార్. మా మిస్సెస్ చూసిందంట ఆ విషయము. అయితే నన్ను వచ్చిన తర్వాత చెప్పిన తర్వాత చాలా బాధాకరంగా జరిగింది. వాళ్ళకైతే తీరిన రోడ్డు మేము తీయలేము. కాకపోతే ఇక్కడ ఏందంటే ఎరకన్నా సార్, ఇంతకు మొదలు ఈ డబల్ బెడ్రూమ్లకు రేకులు ఉడబీకిండ్రు. దాని తర్వాత ఏమైపోయిందంటే ఇదంతా మొత్తం ఓపెన్ ల్యాండ్లో ఇక్కడ ఏమవుతుంది అంటే నైట్ కాగానే సారా, విస్కీ, రమ్ము, ఇవన్నీ లిక్కర్స్, అందులో గంజాయి, మఫిన్, డ్రగ్స్ అన్నీ తీసుకుంటారు సార్. మేము గతంలో పోలీసు వాళ్ళకి చెప్పినాం ఏమని, అయ్యా మరి ఇక్కడ గంజాయి బాగా తాగుతున్నారు, మళ్ళీ మీరు ఏమైనా చర్య తీసుకుంటారా అంటే వాళ్ళు ఏమన్నారంటే, చూడుండ్రయ్యా మీరు నువ్వు ఒక్కరిని మాత్రం పోకు, నువ్వు పోతే నేను చంపేస్తారు, వాళ్ళు తాగి ఉంటారు గంజాయి, ఏది పడితే అది కొట్టేస్తారు, మేము రావాలన్నా ఒక 5-6 రావాలా, నువ్వు పోవాలన్నా 5 పోవాలన్నారు సార్. అంటే డిపార్ట్మెంట్ అంత బుగులు పడితే సామాన్య పబ్లిక్ని మేమెంత బుగులు పడాలా? మాకెవరు రక్షణ? మాకు రక్షణ పోలీసే కదా, మళ్ళీ మాకు ఇంకెవరు ఉన్నారు రక్షణ చెప్పండి? వాళ్ళే అంతా అంటే మేమేం చేయాలి సార్? ఇంత నిర్ణయం ఉంది. ఒక్క ట్రిప్ ఒక్క పెట్రోలింగ్ వ్యాన్ రాదు, తాగుతారు, విచ్చలవిడ తాగుతారు, వెధవలు నా కొడుకులు వస్తారు, ఆడోళ్ళు ఉంటారు, డోర్లు కొడతారు, ఇక్కడ బ్యాగులు పట్టుకొని గంజాయి తిరుగుతారు. ఇంట్లో లేడీస్ ఒక్కళ్ళు ఉన్నా ప్రాబ్లం అవుతుంది, ఇక్కడ ఉండాలన్నా బుగులు అవుతుంది. ఎందుకంటే దీని రేవంత్ రెడ్డి దృష్టికి మీరు తీసుకెళ్ళి దీని విషయంలో ఆ సార్కు ఈ ఎట్లయితే గంజాయి మీద ఉక్కుపాదం పెడతా అన్నాడో ఈ కుక్కల మీద అలానే ఉక్కుపాదం పెట్టమనండి. ఏదో జియో తీసాను, ఆ జియో ఏం సార్ జియో? అంటే మామూలుగా కుక్కలకు సంబంధించి ఇటు కార్పొరేషన్ ఉంది కదా, నిన్న కూడా కొన్ని కుక్కలు తీసుకుపోయారు. ఇంకే ప్రభావం ఏ విధంగా ఉంది? ఉన్నాయి సార్, కుక్కలు చాలా ఉన్నాయి. నిన్న తీసుకుపోయిన దాంట్లో పావల ఇంకా 12 మందం కుక్కలు ఉన్నాయి. ఆ కుక్కలను అన్నిట్లు పట్టుకుపోతే కొంచెం అన్న శేషగా ఊపిరి తీసుకుంటాం. బండ్ల మీద పోతే బండ్లను గరుస్తాయి, మనుషులను గరుస్తాయి. మొన్న రీసెంట్గా నాకు గడిచినది కుక్క అడ్డం వస్తే నేనే పడ్డా, ఎవరికి చెప్పే అవసరం లేదు, నేనే పడ్డా. బండి మీదకే అడ్డం వచ్చింది కుక్క, మీదకి ఎగిరే వరకు దానిమని పడ్డా. ఇది నా పరిస్థితి. నేను ఏం చెప్పాలి చెప్పండి? ఇట్లా మా పెద్దల మీదనే జరిగింది. అంత చిన్న బాలుడు సార్, పుట్టెంటకెళ్ళి తీయలేదు కదా, బతకనికే ఏదో వాళ్ళకి ఎక్కడ దిక్కు సక్కి లేక ఈడికి వచ్చి వాళ్ళ అన్న వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళు ఉండి ఇక్కడ రూమ్ చూసుకుందాము అని వచ్చినందుకు
ఆ రూమ్ కాదు కదా ఆ శవానే తీసుకువెళ్ళిన పరిస్థితి అయింది సార్. ఇది సార్ దయచేసి ఆ ఒక్క కుటుంబానికి ఆ రేవంత్ రెడ్డి సార్ కానీ అన్ని ప్రభుత్వాలు ఏకమై మరి ఏం చేస్తారో ఆ కుటుంబానికి న్యాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా సార్. సో ఇది పరిస్థితి. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ జవహర్ నగర్ ఏరియా ప్రాంతం కూడా కుక్కల బెడతో పాటు ఇటు గంజాయికి సంబంధించి ఇటు కానీ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా అయితే ఈ ప్రాంతం అంతా కూడా నిర్మానుష్యంగా ఉండడంతో అయితే ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ కూడా కాలం వెళ్ళదీయాల్సినటువంటి పరిస్థితి ఉంది. మనం ముఖ్యంగా చూడవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏం జరిగినా కానీ కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పేసి అయితే స్థానికులు అంటూ ఉన్నారు. ఎందుకంటే రాత్రి వేళలో చీకటి అయిందంటే ఇక్కడ కనీసం విద్యుత్ దీపాలు కూడా లేవు. కుక్కలు మనుషులను తీసుకుపోయేటువంటి ఒక చూడలేని పరిస్థితి. అంటే చీకట్లో కుక్కలు మనుషులను తీసుకువెళ్తున్నాయా లేదంటే ఇంకేమైనా వస్తువులను ఏమైనా లాక్కు వెళ్తున్నాయా, ఏమైనా జంతు కలయవరాలను పీకెళ్తున్నాయా అనేది కూడా తెలియని పరిస్థితి అయితే ఇక్కడ కొనసాగుతుందని అయితే ప్రజలు చెప్తున్న నేపథ్యంలో ఇక్కడ చాలామంది కూడా అంటే ఈ యొక్క జరిగిన ఘటన అనంతరం ఇక్కడ ఏం చేస్తే బాగుంటుంది, ఏంటి ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచనలో ఒక ఒక అంతర్మదనంలో అయితే ఈ యొక్క జవహర్ నగర్ కాలనీ వాసులు అయితే పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం ఇక్కడ చూడవచ్చు చాలా ప్రాంతాలలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా జవహర్ నగర్ అనేది పూర్తి స్థాయిలో ఇప్పుడు ప్రజలకైతే ఈ యొక్క ఘటన జరిగిన అనంతరం ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితి. అంటే ఇకపైన జీవనం కొనసాగించాలంటే ఇక్కడ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పేసి కూడా వాళ్ళు కొంత భయాందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించడం పట్ల అయితే కొంత వాళ్ళకు ధైర్యం కలిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వెంటనే ఇక్కడ జవహర్ నగర్లో కొంత కార్పొరేషన్ నిధులకు ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా జరిగినటువంటి నష్టపోయినటువంటి కుటుంబం బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించిన పట్ల అయితే కొంత వారు ధైర్యం కలిగినట్టు చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు మాట్లాడే. చెప్పండి, నిన్న జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో బాబు చనిపోవడం జరిగింది, వాళ్ళ అంత్యక్రియలు కూడా వాళ్ళ ఊరికి తీసుకెళ్లడం జరిగింది, దీన్ని ఏ విధంగా చూస్తారండి? సార్ ఇది చాలా బాధాకరమైన విషయం సార్. ఇది ఇంతకు ముందు కూడా ఒక 9 సంవత్సరాల అబ్బాయి చనిపోతే కూడా ఇక్కడ ఎవరు స్పందించలేదు సార్. పాపం వాళ్ళు బతుకుదేరు కోసము వాళ్ళు పొట్ట చేత పట్టుకొని బతుకుదేరు కోసం వాళ్ళు వచ్చిర్రు. వాళ్ళ అబ్బాయిని సంవత్సరాల అబ్బాయిని కోల్పోయారు వాళ్ళు. చాలా ఇదైతే మున్సిపల్ వాళ్ళ నిర్లక్ష్యమే ఉన్నది సార్. ఇది అధికారులు కూడా చాలా రోజుల నుంచి కొన్ని కాలనీ వాళ్ళు అందరూ కలిసి కూడా 1 లీటర్ రూపాయల మీద వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ వాళ్ళు స్పందించలేదు. ఒక ప్రాణం పోతే కానీ నిన్న వచ్చి వాళ్ళు స్పందించి లైట్లు వేయడం, వాళ్ళు వచ్చి కుక్కలను పట్టుకపోవడం, అప్పుడు మాత్రం వచ్చి సార్ ఇట్లాంటి ఎన్ని ప్రాణాలు పోతే మాత్రం వాళ్ళు చేస్తారు సార్. ఇలాంటిది ఎప్పుడు కూడా ఇంత ముందర కూడా ఎప్పుడు జరగకుండా వాళ్ళు చర్యలు తీసుకోవాలని వాళ్ళని కోరుతా ఉన్నాము. ఈ విషయంలో వాళ్ళు పొద్దంతా బయటకు పోయి కూలి చేసుకొస్తే కానీ వాళ్ళ ఇంట్లో గడుస్తారు సార్. ఎందుకంటే వాళ్ళు చాలా నిరుపేదలు కాబట్టి ప్రభుత్వం నుంచి కానీ మున్సిపల్ కానీ వాళ్ళకు తగిన న్యాయం చేయాలని, వారికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు, వాళ్ళకు ఒక గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తే బాగుంటుందని మా ఆలోచిస్తున్నాం సార్. ఓకే, సో ఇది పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో యావత్ ప్రజలందరినీ తెలంగాణ రాష్ట్రంతో పాటు చాలా ప్రాంతాలలో ఉన్నటువంటి చాలా మంది కూడా ఈ యొక్క హృదయ విదారకమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే 17 ఏళ్ల బాబు మృతి అనేది చాలా కుటుంబాలలో కూడా ఇలాంటి పరిస్థితులు జరగకుండా ఉండాలని అందరూ కోరుకునేది. కానీ విహాన్ మృతి అనేది అయితే యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని కబలించేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో పాటు గతంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా చర్యలు ఉండాలని అయితే ఇక్కడ ఉన్నటువంటి పాలనీవాసులు కోరుకుంటున్నారు. సర్తాజ్. థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.